శ్రీమాత్రే నమః. సౌందర్యలహరి 28వ శ్లోకము. సుధామప్యాస్వాద్య ప్రతిభయజరామృత్యుహరిణీ విపత్యంతే విశ్వే విధిశతమఖాధ్యాదివిశదః కరాళం యత్క్ష్వేలం కబలితవతః కాలకలనా న శంభోస్తన్మూలం తవ జనని తాటంకమహిమా. లలితా సహస్రనామంలోని తాటంక యుగలీభూత తపనోడప మండల అనేటటువంటి నామము ఇందులో ఉన్నది. హైందవ స్త్రీకి మంగళసూత్రము, గాజులు, ముక్కు పెట్టుకునేటువంటి ఆభరణాలు, చెవులకు పెట్టుకునే ఆభరణాలు, పసుపు, కుంకుమ, కాటుక, పారాణి, మట్టెలు ఇవన్నీ కూడా సౌభాగ్య చిహ్నాలు. ఇంకా అమ్మవారైతే సాక్షాత్తు సూర్యచంద్రుల్నే తాటంకాలుగా ధరించినట్లుగా ఉన్నటువంటి తల్లి ఆవిడ. అటువంటి ఆ యొక్క తల్లి ప్రభావము ఎలా ఉంటుందంటే దాన్ని వర్ణిస్తున్నారు అమ్మవారి యొక్క తాటంకాల మహిమని ఈ శ్లోకంలో శంకరుల వారు. లోకంలో అందరికీ పుట్టుక మరణము సహజమైనవి. ఈశ్వరుడు మరణ భయం లేకుండా హాలాహలాన్ని మింగాడు. అయినా కూడా ముఖంలో ఏ బాధ లేకుండా ఉండగలిగాడంటే అది నీ తాటంకాల యొక్క గొప్పతనమే కదా తల్లి. నీవు సర్వమంగళవు కనుకే ఈశ్వరుడు నిర్భయంగా విషం కూడా పుచ్చుకున్నాడు. పోనీ మింగాడా? లేదు, అలా కంఠంలోనే నిలిపి ఉంచాడు. ఇదంతా కూడా నీ తాటంకాల మహిమ అని చెప్పి నాకు తెలుసు తల్లి అని చెప్పేసని శంకరుల వారు ఈ యొక్క శ్లోకంలో అమ్మవారి తాటంకాల మహిమని వర్ణిస్తున్నారు. ఓ జగజ్జనని, విధి అంటే బ్రహ్మ, శతముఖ ఇంద్రుడు, ముఖాద్యాహ మొదలైనటువంటి ముఖ్యమైనటువంటి విశ్వేది విశదః దేవతలందరూ కూడా ప్రతిభయ జరామృత్యుహరిణి మిక్కిలి భయంకరమైనటువంటి జరా మరణములు పోగొట్టడం కోసం సుధా అంటే అమృతాన్ని ఆస్వాద్యాపి తాగిన వారై కూడా విపద్యంతే కాలధర్మాన్ని పొందుతున్నారు. కరాళం కఠోరమైనటువంటి యత్శ్వేలం ఏ కాలకోట విషాన్నైతే తీసుకున్నాడో, కబలిత అటువంటి కాలకోట విషాన్ని గరణంలో ఉంచుకొని కూడా శంభోహో నీ పతి అయినటువంటి శివుడు కాలకరణ కాలధర్మం చెందకుండా ఉంటున్నాడు. తత్మూలం అంటే ఆ విధంగా ఉండడానికి కారణము తవ నీ యొక్క తాటంక మహిమ, చెవికమ్మలు అంటే కర్ణాభరణాల యొక్క ప్రభావమే కదా అని చెప్పేసని శంకరుల వారు అమ్మవారి తాటంకాల మహిమని వర్ణించారు. ఈ యొక్క 28వ శ్లోకాన్ని కనుక ప్రతినిత్యం పారాయణ చేసినట్లయితే దీర్ఘ సౌభంగళిత్వము, అపమృత్యు నివారణ, విషభయ నివారణ, యాక్సిడెంట్ నివారణ. ఈ యొక్క 28వ శ్లోకాన్ని ప్రతినిత్యం 21 సార్లు పఠించుకొని అమ్మవారికి పానకాన్ని నివేదనగా చేసినట్లయితే కనుక సత్ఫలితాలు కలుగుతాయి. శ్రీమాత్రే నమః.